here we welcome our silent Sumant garu. Recent ga Anaganagato blockbuster అందుకున్నటువంటి సుమంత్ గారికి హార్టియెస్ట్ వెల్కమ్. ఇరికిచ్చేసింది సైలెంట్ అని చెప్పి. యాక్చువల్గా నేను సైలెంట్, తను వైలెంట్ అని ఎవరు చెప్పారు. ఇండస్ట్రీలో కూడా తను కొంచెం హడల్ అనే మనిషి అని ఒక ఇంప్రెషన్ ఉంది. అది యాక్చువల్గా చాలా తప్పు. వైలెంట్ ప్రొడ్యూసర్ కాదండి తను. యాక్చువల్గా తన మనసంతా వెన్నే, నాకు తెలుసు. It's at 6 o'clock. That's her. And I don't see it in many producers actually. So I'm proud of her. And this is a movie, blood, sweat, tears అంటారండి అది సినిమాలు చేసినప్పుడు. కానీ నేను స్వయానా చూశాను. నేను స్వయానా శేష్ బ్లడ్ని చూశాను, సుప్రీ టీయర్స్ని చూశాను. సో ఐ నో. అండ్ అందరి స్వెట్ని చూశాను. ఎంత కష్టపడ్డారో నాకు బాగా తెలుసు. స్వయానా చూశాను. సో మై ఫస్ట్ కంగ్రాచులేషన్స్ అండ్ మై బెస్ట్ విషెస్ ఇస్ టు మై సిస్టర్. దిస్ ఇస్ అ ప్యాషన్ ప్రాజెక్ట్ అండ్ she gave it like her best and then some. నాకు తెలుసు. and I wanted to work and I know it will work for her. ఇక నెక్స్ట్ వస్తే నేను సభాపూర్వకంగా ఒక విషయం స్లోగా చెప్తానండి. ఇంకా దేని గురించి మాట్లాడాలో నాకు తెలియట్లేదు. ఫస్ట్ ఇండస్ట్రీ నుంచి వచ్చిన పెద్దలు అండ్ ద బిగ్ పీపుల్ అండ్ ద ఇంపార్టెంట్ పీపుల్ అండ్ ఎవ్రీ వన్, ఇంత షార్ట్ నోటీస్లో అందరూ ఇక్కడికి వచ్చినందుకు నా కృతజ్ఞతలు. సుప్రియ తరఫున కృతజ్ఞతలు. ఎందుకంటే సుప్రియ చెప్పింది నేను తను ఎక్కువ మాట్లాడతానని అని నేను తన తరఫున నేను మాట్లాడాలంట. సో I thank all of you for coming and gracing this event. And after that, I just wanted to say, సభాపూర్వకంగా నేను సినిమాని చూసిన తర్వాత నాకు ఒక చిన్న జోక్, ఐ డోంట్ నో పేలుద్దో పేలదో నాకు తెలియదు, కానీ స్వప్న ఇక్కడ ఉంది కాబట్టి నేను అడుగుతున్నాను. ఇప్పుడు ద ఫస్ట్ థింగ్, ఇప్పుడు మృణాల్, ఆర్ యు లిస్నింగ్? ఫస్ట్ ఆఫ్ ఆల్ సభాముఖంగా అందరితో చెప్తున్నాను, క్షమించు. నీ రామ్ని నీ దగ్గర నుంచి తీసుకెళ్ళినందుకు సభాపూర్వకంగా క్షమించమని అడుగుతున్నాను. యాక్చువల్గా అది సీతారామంలో ఒక సీన్ ఉంది, కానీ ఎడిటింగ్లో తప్పనిసరి పరిస్థితుల్లో సో దానికి కాంపన్సేషన్గా, దానికి ఒక అర్థం ఉంది. దానికి కాంపన్సేషన్గా యాజ్ అ ప్రొడ్యూసర్, మీ అండ్ మై సిస్టర్ ఐ హ్యావ్ గివెన్ యూ డెకాయిట్. And this also will be a milestone film for you. It will. And next, coming to my boy Sesh, ఇది మా పర్సనల్ రిలేషన్షిప్, ఒక ఫ్రెండ్షిప్ కాకుండా అది ఉంది కాబట్టి నేను చెప్పట్లేదు. నాకు దగ్గర 15 సంవత్సరాల నుంచి తెలుసు శేషు. అండ్ నేను మోర్ దెన్ ఎనీథింగ్, మోర్ దెన్ అ ఫ్రెండ్, యాక్చువల్లీ అందరి ముందు చెప్తున్నాను, ఐఎమ్ హిస్ బిగ్గెస్ట్ ఫ్యాన్. మా ఊరికే చెప్పట్లేదు బికాజ్ ఐఎమ్ ఎ ఫ్రెండ్ అండ్ బికాజ్ ఈజ్ ద హీరో ఆఫ్ ఆ ఫిల్మ్. జెన్యున్గా చెప్తున్నాను. 10-11 సంవత్సరాల నుంచి ఐ డోంట్ థింక్ ఎనీబడి హ్యాస్ ద సక్సెస్ రేట్ దట్ హీ హ్యాస్. గర్వంగా చెప్పుకోగలను. జనరల్గా ఏంటంటే నేను సినిమాలు తెగ చూసేస్తాను. నేను చాలా సినిమాలు చూస్తాను, థియేటర్కి వెళ్ళి చూస్తాను. నేను ఏఎంబీలోనే బతుకుతాను. నేను సునీల్ నారంగ్ బాయ్ సున్రేనా ఏఎంబీలోనే బతుకుతాను నేను షూటింగ్ లేనప్పుడు. నేను సినిమాలు చూసేటప్పుడు ఏ క్యాల్కులేషన్స్ ఉంటాయి, ఇక్కడ కొంచెం టాక్ వింటాం, కలెక్షన్స్ బాగున్నాయి వింటాం, ఇది వింటాం, ఒక టాక్ అవన్నీ విని వెళ్తాం. నేను చేస్తాను, నేను రివ్యూస్ చదివి. కానీ శేష్ సినిమాల దగ్గరికి వస్తే తన మొహం పోస్టర్ మీద ఉంటే తెలియని ఒక షూరిటీ, తెలియని ఒక గ్యారంటీ ఉంటుంది. కరెక్టే కదా? అట్లీస్ట్ ఫర్ ద లాస్ట్ 10 years. అండ్ ఆ సక్సెస్ ట్రీట్ని మేము ఎస్ఎస్ క్రియేషన్స్ ద్వారా కంటిన్యూ చేయాలని మేము ఆశిస్తున్నాం. అది మా నమ్మకం. అండ్ ఐఎమ్ షూర్ వీ విల్ కంటిన్యూ ద సక్సెస్ ఆఫ్ హిస్. And regarding the rest of the cast and crew, I'm sorry I won't take up too much of time, but thank you to all of you for giving us this fantastic film, Blood, Sweat and Tears. And thank you from the bottom of my heart to everyone. And once again, to our family members for coming here, to Venki Baba, to Suresh Baba,
థ్యాంక్ యూ. అలా చెప్తే వచ్చేసారు అసలు. ఐఎమ్ సో హ్యాపీ. థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్ అండ్ థ్యాంక్ యూ ఆల్ ఫర్ కమింగ్ వన్స్ అగైన్. థ్యాంక్ యూ సుమంత్ గారు, థ్యాంక్ యూ సో మచ్. ఒక క్వశ్చన్ ఉంది. చెప్పండి. ఒకవేళ మీరే కనుక క్రిమినల్ అయితే, క్రిమినల్, ఎస్, సో ఏదైనా దొంగతనం చేయొచ్చు అనుకుంటే, సో అడవిశేష్ నుంచి అండ్ అలానే మృణాల్ ఠాకూర్ నుంచి ఏం దొంగతనం చేయాలనుకుంటున్నారు? శేష్ నుంచి డెఫినెట్గా స్క్రీన్ రైటింగ్ స్కిల్స్ 100%. అండ్ హీఈస్ ఆల్సో వెరీ కొంచెం ఎంపతి, చాలా తను కూడా సెట్ మీద రాక్షసుడు అని చాలామంది అంటారు, అంటే ఒక పర్ఫెక్షనిస్ట్ అని. కానీ తన సంగతి కూడా నాకు తెలుసు. హీఈస్ ఆల్సో all heart underneath. So I know that. So probably Sesh నుంచి అయితే స్క్రీన్ రైటింగ్ స్కిల్స్ ప్రాబబ్లీ అండ్ ఇస్ భలే యాక్టింగ్ చింపేశాడు ఈ సినిమాలో. అంటే ఈ సినిమాలో నేను ఎక్స్పెక్ట్ చేయలేదు, because always like in his movies, like the first thing is it's slick, it's technically awesome, it's great background score, great action, Hollywood level lo untundi. But this one, the first thing that యా అది మా ముందు చాలాసార్లు చేస్తాడులే. అది నాకు యాక్చువల్గా బయట ఇంకా బాగా చేస్తాడు యాక్చువల్గా. యా చాలా బాగా చేస్తాడు. సో యా, దట్స్ దాట్. అండ్ ఫ్రమ్ మృణాల్ ప్రాబబ్లీ ఫర్గివ్నెస్ ఫర్ సీతారామం. అంతే అంతే. దట్స్ వాట్ ఐ ఆస్క్ ఆఫ్ యూ. దట్స్ ఇట్. థ్యాంక్ యూ సో మచ్ సుమంత్ గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గ్రేసింగ్ అవర్ ఈవెంట్ టుడే.